హలో అండి అందరికీ. సో మా ఊర్లో కోతలు కోసిన తర్వాత ఓదెలు తిప్పిన తర్వాత కోతలు కోసేది కూడా నేను వీడియో షేర్ చేశాను. ఓదెలు తిప్పేది కూడా షేర్ చేశాను. ఓదెలు తిప్పిన తర్వాత 2 days అలా ఆగిన తర్వాత కట్టెతనైతే వేస్తారనమాట. కుప్పలు వేయడం అని అంటారు. ఇలా 2-3 ఓదెలను కలిపి ఒక కట్టలాగా కడతారనమాట. సో చూసారు కదా, అదిగోండి అలా 2-3 కట్టల్ని ఒక దానిలాగా కట్టేసి కట్టలు కడతారు. ఫస్ట్ అయితే వాళ్ళు వచ్చిన జనాలను బట్టి డివైడ్ అయ్యి ఇలా కట్టలు కట్టేసుకుంటారు చైన్ అంతా కూడా. మా విలేజ్లో అంటే ఎక్కడైనా విలేజెస్లో ఇలానే జరుగుతుంది. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా. విలేజ్లో ఉన్న వాళ్ళకైతే అర్థమైపోతుంది. ఇప్పుడంతా కూడా 92 కోతలు కట్టెతులు అవుతూ ఉన్నాయి బీపీటీ అయిపోయిన తర్వాత. సో ఇక్కడ చూశారు కదా, కుప్ప వేశారు. ఇంకా అంత దూరంలో అదే చేను ఇంకా ఇటువైపుకి నెక్స్ట్ డే వేస్తూ ఉన్నారనమాట. ఇంకా కట్టెతలు వేస్తూ ఉన్నారు, కుప్పలు వేయడం అనమాట. అంటే ఈ కుప్పలు ఏం చేస్తారంటే సమ్మర్లో మార్చ్ ఎండింగ్లో ఏప్రిల్లో అలా బాగా ఎండల సీజన్లో ఈ ట్రాక్టర్ చేత తొక్కించేసేసి ఒడ్లు సపరేట్గా, చెత్త సపరేట్గా, ఎండుగడ్డి సపరేట్గా తీసేసుకుంటారు. ఈ ఎండుగడ్డి ఏంటంటే గేదెలు ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇంకా గేదెలు చావిడి పూరి ఉన్నాయంటే ఈ చెత్తతో కప్పేయడం, ఈ ఎండుగడ్డితో కప్పేయడం అలా చేస్తూ ఉంటారు. గడ్డి అయితే గేదెలకి యూజ్ అవుతుంది కాబట్టి అమ్ముకునే వాళ్ళు కూడా, లేని వాళ్ళు అమ్ముకుంటారనమాట. ఇదంతా కూడా ఈ కట్టలు కట్టేసి ఇలా కుప్పలాగేస్తారు. ఇంకా వర్షం పడినా ఏమున్నా కానీ ఇబ్బంది ఉండదు. ఇక్కడైతే అందరు కోతలు కోస్తూ ఉన్నారు వేరే చేన్ని. ఇంక వీళ్ళంతా కుప్పల్లాగా వేసేసి ఇలా చూపించాను కదా, అలా కుప్పలాగా వేసేసి ఇంకా వర్షం పడినా కానీ ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. మరీ నీళ్లు నిలిస్తే, చేలో నీళ్లు నిలిస్తే ఇబ్బంది అవుతుంది కానీ అడుగునున్న ఇది అవుతాయి. పైన వరకు ఆ ఒడ్లు ఏమైతే ఉన్నాయో అవన్నీ లోపలికి ఉంటాయి. చూడండి, అందరు మోసుకొచ్చి ఇలా కట్టలాగా వేస్తూ ఉంటే వాళ్ళు ఒడ్లన్నీ లోపలికి పెట్టేసి ఇలా కుప్పల్లాగా వేస్తారు.